నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం తత్వగానం. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సంగీతం దైవదత్తమైన కళ. దీని పరమ ప్రయోజనం మనోరంజనం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, భక్తి వైరాగ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రీయ జానపద పోకడలతో అలరారుతుంది. అలాంటి సంగీతానికి ప్రజాదరణ ఎప్పుడూ దక్కుతుంది. త్యాగరాజాది వాగ్గేయకారులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడమే పరమ లక్ష్యంగా ఉండేది. అయితే వారి రచనలు అన్ని పాండిత్యం, అక్షరజ్ఞానం కలిగిన వారికే పరిమితమయ్యేవి. ఏ పాండిత్యం లేని పామరజనం సైతం తమ ముక్తి పిపాసను తీర్చుకోవడానికి తమదైన బాణీలలో తత్వబోధనలను గీతాల రూపంలో సృష్టి చేసుకున్నారు. ఇవన్నీ మౌఖికంగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేవి. ఊరు ఊరనీయేవు, ఊరు నాది అనియేవు, ఏ ఊరి దానివే శిలక అనే ఈ గీతం అంతా మిథ్య అని బోధిస్తుంది. ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాది అనుచు ఏల భ్రమసితివయ్యో మనస మొదలైన తత్వాలకు వివరణ స్పష్టంగా తెలుస్తుంది. ఈ తత్వగీతాలలో ఎక్కువగా సుఖదుఖాలను సమాన దృష్టితో చూడాలని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని, నిత్యం యోగాభ్యాసం చేయాలని చెబుతూ ఉంటారు. తెలుగు నేలను ఏ మూలకు వెళ్ళినా సంతల్లో, జాతరల్లో, రచ్చబండల దగ్గర, అంగడి వీధుల్లోనూ ఏక్తార చేతబట్టి తత్వాలు పాడే బైరాగులు కనిపిస్తూ ఉంటారు. ప్రజల మనసుకు పట్టేటట్లుగా వారు గానం చేస్తారు. తత్వాలు చెప్పిన వారిలో ప్రథములు పోతులూరి వీరబ్రహ్మేంద్రులు. కోలు కోలు పరమగురువు కొలువు సేయరే, కాలకర్మ జన్మములను కడకు చిమ్మెరే వంటి తత్వరచనలు ఉన్నాయి. ఆ కోవకు చెందిందే జీవులెనుబడి 4 లక్షలు, చావు పుట్టుక అక్కడ, ఎవరు చేసిన కర్మమును అనుభవించక తప్పదన్నా, తల్లిదండ్రులు అన్నదమ్ములు సతులు స్థుతులందరూ వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కట. ఇలా సాగుతాయి. మూఢభక్తిని విమర్శిస్తూ చిల్లర రాళ్లకు మొక్కుచుంటే చెడిపోదురోరే, చిత్తమునందు చిన్మయ రూపిని చూచునుండుట సరే సరే లాంటి తత్వాలలో ప్రజలకు మేలుకొలుపు చేశారు. ఆయన శిష్యులలో సిద్ధప్ప, ఈశ్వరమ్మ, యాగంటి లక్ష్మయ్య మొదలైన వారు తత్వ సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు, తరికొండ సుబ్రహ్మణ్యం మొదలైన తత్వకర్తల రచనలు తేట తెలుగు మాటలతో సుబోధకంగా ఉంటాయి. గాలిపటము జీవ, గాలి నిలిచినంతలోనే కూలిపోవు ధరణిలో, జాలమేల చేసేవురా, వస్తా వట్టిదే పోతా వట్టిదే మొదలైన తత్వాలు ఇందుకు ఉదాహరణలు. కొన్ని తత్వాలు భజన ధోరణిలో సాగుతాయి. రాములోరి మాట నవరత్నములుంచిన మూట, చిత్తము హరిపై చేర్చేదెన్నటికో, ఉత్తములలో పోతెన్నిటికో పర, విత్తముపై భ్రమ విడిచేదెన్నటికో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడ మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, ఏమి సేతురాలింగ మొదలైన తత్వాలలో నిగూఢమైన వేదాంత భావం వినబడుతుంది. తేలికైన మాటలతో జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని వివరిస్తూ సాగే తత్వాలు ఇంకా ఎన్నో. మానవ ప్రయాణంలో వంటబట్టించుకోవాల్సిన వైరాగ్య జ్ఞానాన్ని అందించడంలో తత్వకర్తలు కృతకృత్యులయ్యారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.